అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని అప్లోడ్ చేసిందండి. ఎంతో కాలంగా సందర్భం పేరున శీర్షిక నడుపుతున్న ఆంధ్రజ్యోతి సంపాదకుడు డాక్టర్ శ్రీనివాస్ ఇటీవలే ఆయన పదవీ విరమణ చేశారు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి తీరం రాజమహేంద్రవరం నగరంలో శ్రీనివాస్తో గెట్ టుగెదర్ పేరిట ఈ నెల 22వ తేదీ ఆదివారం నిర్వహించారు. సమయం సందర్భం పేరిట ఈ గెట్ టుగెదర్ కార్యక్రమం ఆయనతో పాటు ఆయన సంపాదకీయాలు కాలమ్స్కు అభిమానులైన వారితోనూ జర్నలిస్టుల మిత్రుల మధ్య అత్యద్భుతంగా సాగింది. గోదావరి అంటేనే ఎక్కువ ప్రేమాభిమానాలు చూపిస్తారంటారు. ఆ మార్కు ఇక్కడ కూడా ఉప్పొంగింది. సభలో శ్రీనివాస్ గారి గురించి, ఆయన జర్నలిజం విలువలు గురించి పలువురు ప్రసంగించి ఆయనను సత్కరించారు. ఈ ఆత్మీయ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆంధ్రజ్యోతి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జర్నలిస్టు బృందం, పశ్చిమ గోదావరి జిల్లా జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా ఎడిటర్ శ్రీనివాస్ గారిని అభినందించి సత్కరించారు. ఆహుతులందరికీ చక్కటి విందు ఏర్పాటు చేశారు. ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత సంపాదకులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి కుటుంబం, జర్నలిస్టుల మిత్రు బృందం రాజమహేంద్రవరం శివారున వేమగిరి కొండపై నూతనంగా ఏర్పాటు చేసిన బుద్ధ విహార్ను పరిశీలించారు. ఈ బుద్ధ విహార్ను కొండపైన ఏర్పాటు చేసి అక్కడ బుద్ధుడి విగ్రహం, బుద్ధుడి చరిత్ర, జాతీయ నాయకుల విగ్రహాలను మహాదయ మజిరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అక్కడ బౌద్ధిజం ప్రాశస్త్యాన్ని, గొప్పతనాన్ని వివరించే వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖలో ఉద్యోగ విధులు నిర్వహించిన మహాదయ మాజిరా తన విధులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈ బుద్ధ విహార్ను ఏర్పాటు చేశారు. బౌద్ధ, జైన మతాలు ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్ధిల్లా అనడానికి అనేక ప్రాంతాల్లో అవి వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ఇప్పుడు వేమగిరి కొండపై ఈ బుద్ధ విహార్ను మహాదయం మజీరా ఏర్పాటు చేయటం విశేషమే. మరి ఈ బుద్ధ విహార్ లోపల బుద్ధుడి లైఫ్కి సంబంధించి అనేక చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటిని తిలకించండి.
మోకాళ్ళు చేపట్టారండి, రాసాం వార్తలు, సీరియల్ రాసాం. ఏది మొత్తం మట్టి అక్కడ చౌటు మొదలెట్టేసారు. జరుగుతుంది కానీ దారి మూసుకుపోయింది. తర్వాత 2007 ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం వదిలిస్తే పునరుద్ధరించారు. ఇప్పుడు బాగుంది. అక్కడే ల్యాండ్ తీసుకుని ఇలాంటి క్షేత్రం కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. మా సొంత ఆస్తిని అమ్ముకుంటానికి ప్రయత్నిస్తున్నాం. పిల్లలు ఒప్పుకున్నారు, ఇంతకుముందు ఒప్పుకోలేదు, లేకపోతే వాటికి ఎక్కడ నిర్మాణం చేసేవాడిని. సొంత నలుగురు అబ్బాయిలు, ఆడపిల్లలు నలుగురు జాబ్ చేస్తున్నారు. అందుకే అప్పుడు నేను తెలుగు జాతి అభిమాని, తెలుగు వాళ్ళు కలిసి ఉంటేనే ఆయన ప్రతిపక్షణ ఎంత అవుతున్నారో ఏ విధంగా ఒకవేళ రాజకీయ శక్తిగా మారాలంటే తెలుగు వాళ్ళు కలిసి ఉండాలి. ఛానల్స్లోనే సమైక్యాంధ్రోద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగంలో ఎప్పుడు పనిష్మెంట్ లేదు, ఏ దాని గురించి సమైక్యాంధ్రోద్యమం ఏమవ్వలేదు. కాకపోతే ప్రమోషన్ బయటకు వచ్చేసాను. సిబిఐ అకాడమీ ట్రైనింగ్ బోర్డు మీద వచ్చింది. అవి వదులుకున్న సిబిఐ క్యాడర్ మిస్ అయిపోయి సర్టిఫికేట్లో వచ్చింది. దానికి అంతా అంటే దీనికి ఆరిపోయాను అనుకున్నాను. జంగారెడ్డిలో పనిచేసాము, ల్యాండ్ తీసుకున్నాం. విద్యా సంస్థలు ఉద్యోగం మేనేజర్ అని ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్ముకుని వచ్చి అక్కడ నిర్మాణాలు చేయాలనుకుంటున్నాను. అది ట్రైన్ అది అనుకోకుండా శ్రద్ధ వల్ల అలా జరిగింది. ఈ బుద్ధ విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎత్తైన ప్రాకారంపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పైనుంచి చూస్తే రాజమహేంద్రవరం, కడియం మండలం పరిసరాలు చక్కగా కనిపిస్తాయి. పచ్చని వాతావరణంతో ఈ బుద్ధ విహార్ విరాజిల్లుతోంది. ఈ బుద్ధ విహార ఆవరణలో భారతదేశానికి చెందిన అనేక మంది జాతీయ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఎప్పటికీ మాజీరా ఇటువంటి విగ్రహాలను ఏర్పాటు చేస్తూనే ఉన్నారు. భారత జాతీయ స్ఫూర్తి కలిగించే విధంగా ఇక్కడ వీటిని ఏర్పాటు చేశానని ఆయన మాతో చెప్పుకొచ్చారు.
సంపాదకులు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అక్కడ పేదలకు రగ్గులను దుప్పట్లను ఈ నిర్వాహకులు అందజేశారు. చేతులు ఇచ్చారు మీరు పడేవారే చేతులు ఇచ్చేలాగా కొంచెం వేమగిరి కొండపై బుద్ధ విహారంలో శ్రీనివాస్ గారి పర్యటన ముగిసింది. ఆయన మాజూరా గారు చక్కటి ఆత్మీయంగా ఆయనకు వీడ్కోలు పలికారు. ఇక్కడి నుంచి మా ప్రయాణం కడియపులంగ తోటలోకి ప్రారంభమైంది. ఈ గుడి చాలా సినిమాల్లో కనిపించే ఉంటుంది, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.